ఏదైతే కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ రోజు జరగబోతున్న జన ఆ, ఆశీర్వాద సభకు కేసీఆర్ రాబోతున్నారు. ముఖ్యంగా 40 సంవత్సరాలుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన జీవన్ రెడ్డి ఈ రోజు బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో తన చేతుల మీదుగా పార్టీ కండువ కప్పుకోబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. జీవన్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. సార్, మీతో పాటు ఈ రోజు పార్టీలో ఎవరెవరు కండువలు కప్పుకోబోతున్నారు? అంటే కేసీఆర్ గారి చేతుల మీదుగా కండువాలు కప్పుకోవడం అంటే అక్కడ సభా సమయం అది ఎట్టుంటో చెప్పలేము. బట్ అదర్వైజ్ నా మిత్రులు, సహచరులు, శ్రేయోభిలాషులు అందరం కూడా ఏదైతుందో వాళ్ళు కేసీఆర్ గారి నాయకత్వం లోపల మరి టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇలా రాష్ట్రంలో ఏర్పడ్డ పరిణామాలు అందులో గమనిస్తున్నామని చెప్పంటూ నేను అసలు ఏ ప్రభుత్వమైనా మార్పు అనేది అంత తొందరగా ఏర్పడాలని కోరుకోరు ఎవరు కూడా చెప్పంటున్నాయి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మార్పు జరగాలని 2 సంవత్సరాల కాలంలో కోరుకునే పరిస్థితి ఏర్పడటం దాన్ని బట్టి మనం ఊహించవచ్చు ఇలా పాలన ఏ విధంగా కొనసాగుతుందని చెప్పంటున్నాను. ఆనాడు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడిగా ఏదైతుందో రాష్ట్ర ఏర్పాటుకు మళ్ళీ పోరాటం చేయడమే కాకుండా 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఇలా రాష్ట్రాన్ని వీళ్ళ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా నిర్మాణం చేయడం జరిగింది. అయినా కానీ ఇంకా మెరుగు కావాలి. ప్రజా ఆలోచన విధానం ఎప్పటికి ఎట్లుంటుందంటే మనం ఎంత అభివృద్ధి చెందినా కానీ ఇంకా కావాలని ఉంటుంది. అలా కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో ఇవాళ ఇంతకంటే మెరుగైన పాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. ఉదాహరణకు రైతు బంధు కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఆరంభింపజేసింది. ఎకరానికి 10,000 కల్పించింది. కాంగ్రెస్ 15,000 ఇస్తాం. ఆయన ₹1,00,000 వరకు రుణమాఫీ చేయగలిగిండు. మేమైతే 2 లక్షలు చేస్తామని చెప్పాను. ఇవాళ కేసీఆర్ గారు ఏదైతుందో కళ్యాణ్ లక్ష్మి ₹1,00,000 ప్రతి ఆడబిడ్డ పెళ్లికి తోడ్పడ్డాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంకో తులం బంగారం ఇస్తామన్న అదనంగా ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం చూస్తుంటే ఏదైతుందో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పాను. సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు, మొదటి సంవత్సరం 2 లక్షలు. ఎవరైనా ఆశాజీవి. చివరికి ఏమైంది? ఇవాళ గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలకు అదనంగా ఒనగూర్చడమే కాదు, గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు కూడా కొనసాగించలేక అసలు ఎన్నికల ప్రణాళికకు సంబంధం లేకుండా ఇలా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతే కేవలం ఆయన స్వార్థ ప్రయోజనాలు, ఆయన ఆర్థిక ప్రయోజనాలే ప్రధానంగా ఎంచుకొని ఇలా హైదరాబాద్ నగరం హైడ్రా తెరపి పట్టుకొచ్చిండే. మీ ఎన్నికల ప్రణాళికకు హైడ్రాకు సంబంధం లేదు. హైడ్రా ఏంటి? ఆయన ఆర్థికంగా బలోపేతం కావడానికి, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం వృద్ధి చెందడానికి ఆయన హైడ్రా తెరపి పట్టుకొచ్చింది. మూసి శుద్ధీకరణ చేయాలి, లెక్క ప్రకారంగా ప్రక్షాళన చేపట్టాలి. ఆయన ఏమంటాడు? సుందరీకరణ అంటాడు. సుందరీకరణ కూడా కావాలన్నాయా? ప్రక్షాళన కావాలి. సుందరీకరణ నెపంతో ఏదైతుందో నిరుపేద వర్గాలను ఏదైతుందో నిరాశ్రులను చేయటమే ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పాట. ఒక్కొక్క అంశం తీసుకుంటే ఏదైతుందో విద్యార్థులు ఫీజు రీంబర్స్మెంట్ లేదు, నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు ఏదైతుందో వాళ్ళ పిఆర్సీ లేదు, డిఏ లేదు, విశ్రాంతి ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, వీళ్ళ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉంటామో తెలియని పరిస్థితి ఉందని చెప్పి అంటున్నాను. అంటే ఏ రకంగా చూసిన ప్రజలు 2 సంవత్సరాల కాలంలోనే ఇలా రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి నాకు ఆలోచన నానుడి ప్రజల్లోకి రావటం మనం గమనిస్తామని చెప్పి అంటున్నాను. కేసీఆర్ యొక్క సభ జగిత్యాల ప్రాంగణంలో ఏదైతుందో యావత్ తెలంగాణ సమాజం ఇటు దృష్టి సారించింది. ఇలా కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతుండ్రు? ఈ రాష్ట్రాన్ని దిక్చూచి కేసీఆర్ గారు, ఈ రాష్ట్ర అభివృద్ధికి దిక్చూచి కేసీఆర్ గారు. ది హోల్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ ఏ ఈవినింగ్ కేసీఆర్ మీటింగ్. వారి యొక్క ప్రసంగాన్ని వినడానికి. దానికి అడ్డుగా ఆటంకం ఏదో వినకుండా చేయాలని చెప్పని రేవంత్ రెడ్డి కూడా అక్కడ ఏదో మీటింగ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటిదా? అంటే రేపు మేడిగడ్డ గురించి మీరు ప్రస్తావించారు కదా గతంలో, దాని విషయంలో మిమ్మల్ని అడ్డుకోవడానికి ఈ రోజు అక్కడ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కదా, మరి మీరు హ్యాపీగా ఉన్నట్టేనా? ఇప్పుడు ఆయన అడ్డుకుంటే ఇది ఆగుతా అదే సభ?
కేసీఆర్ గారి యొక్క సభకు రేవంత్ రెడ్డి గారి మొబిలైజ్డ్, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారిక కార్యక్రమం అది మొబిలైజ్డ్. ఇది స్వచ్ఛందంగా కేసీఆర్ గారి పట్ల అభిమానంతోనే ఆయన చూడాలని చెప్పని, ఆయన ప్రసంగం వినాలని చెప్పని ఏదైతుందో లక్షలాదిగా తరలి రాబోతున్నారు ఇక్కడ. ఆయన దీన్ని అడ్డుకోవడము ఆయనతోని అయ్యేది కాదు, సాధ్యం. మీటిగంట పునర్నిర్మాణం చేయాలి. మేము కోరినమా, నువ్వు సంవత్సర కాలం నిద్రపోయినావు. ఇలా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి సంవత్సర కాలం గడిచిపోయింది, దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిండా. ఇప్పుడైతే కేసీఆర్ గారు ఇవాళ బయటకు వస్తుందో అసలు రేపు ఏం కాబోతుంది మరి ప్రశ్నిస్తే దాన్ని అని నిద్ర లేచి ఉంటూ నటించడానికి వాళ్ళు మీడియా ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఈ రోజు మరి ఎంతమందితోని మీరు జాయినింగ్ అవుతున్నారు సార్? నేను ఇంతను కాదే, ఇప్పుడు నా సహచరులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, సుదీర్ఘకాలం ప్రజా జీవితమే నాది. ఈ సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో నాతో వేల సంఖ్యలో కలిసి ప్రయాణం చేసినాం. నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఇలా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కొరకు మా వంతు పాత్ర పోషించాలని చెప్పని చేరబోతుంది. రానున్న రోజుల్లో జగిత్యాల నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేస్తున్నారు. అది నా చేతుల్లో పోటీ చేయాలనేది నాకు ప్రధానం కాదు. ఇవాళ అందరం కోరుకునేది ఒకటే, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. దాని గురించి మాట్లాడండి. ఎవరు అభ్యర్థి అనేది కాదు, ఎవరు అభ్యర్థిని జగిత్యాల స్థానం బీఆర్ఎస్ నిలబెట్టుకుంటారు. సాయంత్రం జరగబోయే మీటింగ్ లో అసలు ప్రస్థానం ఎలాంటి రాబోతుంది? కేసీఆర్ యొక్క ప్రసంగం అంటే అంత ఉత్సాహంగా ప్రోత్సాహంగా ఉంటుందో మనకు తెలియదు కాదు కదా. అందరు ఏదైతే ఉందో ఆయన వైపు చూస్తుండ్రు, గమనిస్తుండ్రు. వారు ఏ అంశం చర్చించబోతారు, లేవనెత్తబోతారు అని చెప్పండి. అది తినబోతు రుచి చూడడం అన్నట్టు ఉంటుంది. చివరి ఒక మాట చెప్పండి సార్, ఈ సాయంత్రం జరగబోయే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఎంతమంది రాబోతున్నారు? దాదాపు 2 లక్షల వరకు ఉంటుంది నా అంచనా. అసలు ఎంత ఉంటుంది అని ఊహించలేమని చెప్పండి. అలా సభాస్థలకు 50,000 పైన ఉంటుంది. రోడ్ల మీద అంతకంటే 400 పైబడి ఉంటుంది. సభాస్థలు ఒక 50,000 పైబడి ఉంటే రోడ్లపై అంతకంటే 400 మొత్తం రోడ్డుకు నలువైపులు ఏదైతుందో ఎల్ఈడి స్క్రీన్స్ ఫిక్సప్ చేసి మొత్తం యావత్ జగిత్యాల పట్టణ రోడ్లన్నీ కూడా సభాస్థలే. సభాస్థలు అంటే కేవలం ఆ వేదికనే సభాస్థలి కాదు, మొత్తం జగిత్యాల నలువైపులా ఉన్న రోడ్లు కూడలన్నీ కూడా సభాస్థలి. అంతటా ఎల్ఈడి ఏర్పాటు చేసినాం. ఎక్కడికి అక్కడ ప్రజలకు ఏ విధంగా అసౌకర్యం ఏర్పడకూడదు అనే భావనతో ఏదైతే ఉందో ఇవన్నీ ఏర్పాటు చేసినాం. ఇది మొత్తంగా జీవన్ రెడ్డి చెప్పొచ్చు. ఏదైతే జగిత్యాల పట్టణంలో మొత్తం ఏదైతే ప్రధాన కూడల్లో కూడా ఇటు మన ఏదైతే స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసి ఆ ప్రసంగాన్ని, కేసీఆర్ ఇచ్చే ప్రసంగాన్ని అందరూ కూడా తిలకించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పుకొచ్చున్నారు. స్టూడియో. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవికుమార్.